అందరికీ వందనాలు. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మనము ఈ 2 రోజుల నుంచి నెహెమ్యా గ్రంథం నుంచి ధ్యానాలు మొదలుపెట్టుకున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా నెహెమ్యా 2వ అధ్యాయం 1 నుంచి 20 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. కలిసి చదువుకుందాం. 1-2 వచనాలు. అటు తరువాత అర్థ అశస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో నిసాను మాసమందు రాజు ద్రాక్షరసం త్రాగవల్లని చూచుండగా నేను ద్రాక్షరసం తీసుకొని రాజునకు అందించితిని. అంతకు పూర్వము నేను ఎన్నడను అతని ఎదుట విచారంగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారంగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగిందని నాతో అనగా, చదివిన వాక్యమును బట్టి ఈ దేవుడు దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా జీవితాన్ని నడిపించే చేతులు. వాక్యాన్ని చదువుకున్న తర్వాత ఈ వాక్య సారాంశాన్ని మనం గమనించినట్లయితే యెరూషలేములోని పరిస్థితి గురించి రాజు అర్థహసస్తో మాట్లాడే అవకాశం నెహెమ్యాకి ఇవ్వబడింది కదండి. ఈ లేఖన భాగం ద్వారా మనం ఇవన్నీ విషయాలు చూడగలుగుతున్నాం. వారి సంభాషణ తరువాత ఆ గోడను పునర్నిర్మించడానికి రాజు నెహెమ్యాకి ఆయన అనుమతి ఇచ్చినట్లుగా లేఖన భాగం మనకి తెలియజేస్తుంది. అతను అవసరమైన వనరులను కూడా అందించాడు మరియు పని ఆలస్యం చేయకుండా ప్రారంభమయ్యేలాగా అధికారిక శాసనాన్ని కూడా ఆ రాజు జారీ చేసినట్లుగా లేఖనం చదివితే మనము అర్థం చేసుకోగలుగుతాం. అతను నెహెమ్యాను సురక్షితంగా యెరూషలేముకు తీసుకెళ్ళడానికి భద్రతను కూడా ఆయన ఏర్పాటు చేశాడు. ఈ దయ అంతా కూడా తనపై ఉన్న దేవుని దయ వల్ల కలిగిందని నెహెమ్యా ఇక్కడ విశ్వసించినట్లుగా మనం 1-9 వచనాలు చదివితే మనం అర్థం చేసుకోగలుగుతాం. యెరూషలేము చేరుకున్న తర్వాత గోడల పునర్నిర్మాణాన్ని ప్రారంభించేందుకు అందరినీ పిలిచే ముందు నెహెమ్యా 3 రోజుల పాటు నగరాన్ని ఆయన పరిశీలించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అతని నాయకత్వంలో ఉన్న ఆ యొక్క గోడల పునర్నిర్మాణము మొదలైనట్లుగా మనం చూస్తాము. ఇతర దేశాల యొక్క జోక్యము కూడా వారు చేసుకోవడం ద్వారా ప్రారంభమై ఇవన్నీ కూడా ఈరోజు లేఖన భాగం చదివితే ఇవన్నీ మనం సారాంశంగా చూడగలుగుతాం. దాన్ని మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు మనం ఈ వాక్య భాగంలోంచి తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. ముఖ్యంగా 8వ వచనం 18వ వచనం ఇక్కడ దేవుని యొక్క హస్తము నెహెమ్యాను నడిపించిన విధానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడు తెర వెనుక ఉండి ఆయన పనిని జరిగించడానికి ఏ విధంగా పని చేస్తాడో ఈ వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది. దేవుడు తెర వెనుక ఉండి నడిపిస్తాడు. ఎవరైతే తన కొరకు ఏదైనా చేయాలని తపడపడతారో, యథార్థంగా నడుస్తారో వారిని వెనకుండి దేవుడే నడిపిస్తాడు అనే సత్యాన్ని ఈ వాక్యం మనకి బోధిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. మనము ఇతరుల నుండి సహాయం పొందినప్పటికీ చివరికి వారి హృదయాలను కదిలించేది దేవుడే కదండి. మనము చాలామంది దగ్గరికి వెళ్తాం పని కోసము, కానీ ఆ పని జరిగినప్పుడు ఒక విషయాన్ని ఎప్పుడూ మనం జ్ఞాపకం చేసుకోవాలి, అది దేవుడే. ఎందుకంటే దేవుడు కదిలించకపోతే ఎవరో కూడా పని చేయలేరు కదండి. చాలాసార్లు విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, కానీ ఈ వాక్యం ద్వారా దేవుడు అదే మాట్లాడతాడు. మనకి దేవుడు లేకపోతే ఏ పని జరగదు. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుని గుణలక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే తన ప్రజల పక్షమున ఆయన పని చేస్తాడు, ప్రజల యొక్క హృదయాలను కదిలిస్తాడు అనే విషయాన్ని మనం లోతుగా విశ్వసించాలి. దేవుని అదృశ్య హస్తము ఈరోజు పనిచేస్తుంది కనుక మన జీవితంలో ప్రతి భాగంలో కూడా దేవుడు పనిచేస్తాడు అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఈ వాక్య భాగమును మనం లోతుగా ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు ఈ వాక్య భాగం నుంచి మనకు నేర్పే పాఠములను పరిశీలించడానికి వీలు కలుగుతుంది. 5-9 వచనాలు, 11-16 వచనాలు. దేవుని హస్తము దైవికంగా పని చేయడంతో నెహెమ్యా కూడా శ్రద్ధగా పని చేశాడు కదండి. దేవుడు
ఎంత దోహదపడ్డాడో నెహెమ్యా అర్థం చేసుకుని కనుక ఇంకా రెట్టింపైన శక్తితో ఆయన పని చేసినట్లుగా మనం చూస్తాం. అతని రక్షణ కోసం నిర్మాణ సామగ్రిని మరియు సైనిక భద్రతను కూడా రాజు ఇచ్చాడు కదండి. ఇది దేవుని హస్తం లేకపోతే అది ఎలా సాధ్యమండి? ఒక సామాన్యుడికి భద్రత ఇచ్చి పంపించడం, సామాను గోడలను కట్టడానికి కావలసిన అవసరమైన వాటిని కూడా సమకూర్చాడు. కనుక ఇక్కడ మనం క్లియర్గా చూస్తుంది ఏంటంటే దేవుని హస్తము కదండి. ప్రియమైన వాళ్ళరా, మనం కూడా కొన్నిసార్లు మన పరిచర్యలో కానివ్వండి, మన వ్యక్తిగత జీవితంలో కూడా ఇలాంటివి చూస్తుంటాం. కానీ ఇక్కడ మనం దేవుని యొక్క హస్తాన్ని గుర్తించలేకపోతున్నాం చాలాసార్లు. యెరూషలేమునకు వచ్చిన తర్వాత అతను నగర గోడలను జాగ్రత్తగా పరిశీలించాడు. నెహెమ్యా అభిరుచి మరియు ప్రార్థనలను జాగ్రత్తగా ప్రణాళికబద్ధంగా ఆయన చేసినట్లుగా మనం చూస్తాం. అలాగే మనము ప్రార్థించినప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి, పూర్తిగా సిద్ధపడాలి మరియు శ్రద్ధగా ప్రవర్తించాలి. దేవుడు చేస్తాడు. నెహెమ్యా నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణ లక్షణాలు. ఆయన మొత్తము పని చేయకముందు పరిశీలించాడు, సిద్ధపడ్డాడు మరియు శ్రద్ధగా ప్రవర్తించాడు. ప్రియమైన వారారా, మనము సిద్ధపడుతున్నామా? మనం పరిశీలిస్తున్నామా? ఈ విధంగా దేవుని పని చేస్తున్నాం. దేవుడు చేస్తాడు, దేవుడు అన్నీ సమకూరుస్తాడు. కానీ మనం చేయవలసింది కూడా మనము చేయాలి. కనుక పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీ నామానికి వందనాలు. అవునైనా మాకు పని చేసే దేవుడు ఉన్నాయినా, వెనకాలండి ప్రతి కార్యక్రమంలో నువ్వే నడిపిస్తుంది. దాన్ని బట్టి నీకు ఎంత వందనాలు. వాక్యం పెట్టిన ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభా తండ్రి. ఈ సత్యాన్ని అర్థం చేసుకునే మనసు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు దేవుని వాక్యం ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్.